వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఉద్యమ నేతలకు, మాదిగా అదేవిధంగా 57 ఎంబీసీ కులాల నాయకులకు, పెద్దలకు అందరూ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఒకటే అంశం, ఎందుకంటే పెద్దలందరూ కూడా చాలా మాట్లాడాల్సింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు, ఈనాటి వర్గీకరణ సాధన స్ఫూర్తిదాయకుడు అన్నగారు దామోదర్ రాజనరసింహ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కూడా రుణపడి ఉన్నామనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక్క విషయం చెప్పుకోవాలి, మనం ఒక్క మాదిగలకే కాకుండా దళితుల్లో ఉన్నటువంటి 59 కులాలకు అందరికీ కూడా సామాజిక న్యాయం చేసే విధంగా ఈ వర్గీకరణ కూర్పు జరిగింది. దానికి అందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ తీసుకోలేనటువంటి నిర్ణయాన్ని ఒక రాజకీయ కోణంలో కాకుండా పేద వర్గాల యొక్క ఆకాంక్ష ఏదైతుందో, వాళ్లకు సమన్యాయం జరగాలనేటువంటి ఆకాంక్ష ఏదైతుందో అది ఆ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఇవాళ ఎన్ని ఏదైతే ఒత్తిళ్లకు గురైనా, ఎన్ని నష్టాలు అయితే అన్నటువంటిది అది కారణం వచ్చినా కానీ ఆ సమస్యను పరిష్కరించి తీరాలనేటువంటి ఒక సంకల్పం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, దానికి సంపూర్ణంగా ఈరోజు దామోదర్ రాజనరసింహ అన్నగారు ఇవాళ రేయింబవళ్ళు కష్టపడుతూ దాన్ని ఒక సొంత పనిగా వారి నిద్రను కూడా, ఆహారాన్ని కూడా తీసుకోకుండా ఇవాళ కలిసి వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చర్చలు చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చి దీన్ని కూడా అందరినీ ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి మాతో పాటు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక లెక్చరర్ లాగా ఒక పాఠాలు చెప్తూ అందరికి కూడా అర్థమయ్యే విధంగా చెప్తూ దాన్ని గ్రౌండ్ లెవెల్లో కూడా అందరికి అర్థం చేసే విధంగా చేస్తున్నందుకు వారికి మనందరి తరఫున కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ, ఇది ఇక్కడితోనే కాకుండా ఇది ఒక దేశానికి ఒక దిక్సూచన ఉండే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సభను నిర్వహించుకునే దానికి ఇలా ఏర్పాట్లు చేసుకునే విధంగా ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి అందరం కూడా సమాయత్తం కావాలని 57 కులాలందరం కూడా ఈ వర్గీకరణ ఉద్యమంలో దీన్ని ముందుకు తీసుకుపోయే కాడ మేమందరం కూడా క్రియాశీలకంగా వారికి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.